హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫాతిమాస్ కిచెన్ ఫ్లేవర్స్ అండి. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. చూసారు కదా, మటన్ బిర్యానీ అండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో, చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు మన రెసిపీ అండి. చూసేద్దాము. చూసారు కదా, చాలా పొడి పొడిలాడుతూ కలర్ఫుల్గా మటన్ కూడా చక్కగా కుక్ అయిపోయిందండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం మనం. దానికి నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. చక్కగా వాష్ చేసుకొని కుక్కర్లో తీసుకోండి. అందులో పసుపు, ఉప్పు, 1 స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి బాగా కలిపి కుక్కర్లో ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టండి. చూసారు కదా, 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఒకసారి మూత తీసి చూడండి. ఆల్మోస్ట్ 70 to 80% వరకు కుక్ అయి ఉంటుంది మటన్ అనేది. తర్వాత ఈ కుక్కర్ పక్కన పెట్టండి. అదే స్టవ్ మీద బాండి పెట్టి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి, ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలాస్ అంటే షాజీరా, దాల్చిన చెక్క, కొద్దిగా లవంగాలు, మిరియాలు, ఇలాచి, బిర్యానీ ఆకులు వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోనే ఒక పెద్ద ఉల్లిపాయ పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ అనేది మూత వేసి చక్కగా వేగనివ్వండి. వేగితే చాలండి, ఎలాంటి కలర్ రావాల్సిన అవసరం లేదు. చక్కగా వేగిపోయిన తర్వాత చూసారు కదా, చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక టమాటా, ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చి పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా చక్కగా కుక్ అవ్వనివ్వండి. మూత వేసి కుక్ అవ్వనివ్వండి. సాఫ్ట్గా కుక్ అవ్వాలండి. చూసారు కదా, చక్కగా కుక్ అయిపోయాయి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అనేది. ఇప్పుడు ఇందులో నేను ఫ్రెష్గా అప్పుడే దంచి వేసుకున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. చూసారు కదా, ఫ్రెష్ది వీలైతే ఫ్రెష్ది వేసుకోండి. 1.5 స్పూన్ వరకు వేసుకుంటున్నాను. వేసి ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అవ్వనివ్వండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని కలపండి ఒకసారి. కలిపి ఇందులో మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మటన్, ఆ మటన్ వాటర్తో సహా యాడ్ చేసుకోండి. యాడ్ చేసి బాగా కలపండి. బాగా కలిపి ఇందాక మనం పసుపు, ఉప్పు, సాల్ట్ అనేది వేసుకున్నాము మటన్లో. ఇంకా వేసుకోవాల్సిన అవసరం లేదండి, అదే సరిపోయిద్ది. తక్కువైతే కొంచెం చూసి వేసుకోండి. ఇప్పుడు నేను కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకున్నాను నేను. యాడ్ చేసుకొని మూత వేసి మీడియం ఫ్లేమ్లో 10 మినిట్స్ వదిలిపెట్టండి. వాటర్ అన్నీ ఇంకిపోయి చక్కగా మటన్ కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర, ధనియాలు వేయించి పౌడర్ చేసుకున్నాను. అదొక స్పూన్ వేసుకున్నానండి నేను. 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా అనేది యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని బాగా కలపండి. బాగా కలిపి ఇప్పుడు మనము ఏ కప్తో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్తో 1 కప్ రైస్కి 1.5 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. మీరు ఏ కప్తో అయితే రైస్ తీసుకుంటారో అదే కప్తో 1.5 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 4 కప్స్ తీసుకున్నాను కదా, 6 కప్స్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసి హై ఫ్లేమ్లో పెట్టండి. ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మటన్లో మనం ఇందాక యాడ్ చేసుకున్నాం కదా, రైస్ క్వాంటిటీని బట్టి మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మటన్లో ఇందాక వేసుకున్నాం కాబట్టి సరిపోయింది. రైస్ అంతవరకే చూసుకొని యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది. ఇప్పుడు మూత వేసి హై ఫ్లేమ్లో పెట్టండి. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. మూత తీసి చూడండి, చక్కగా వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా. హై ఫ్లేమ్లోనే పెట్టండి, వాటర్ చక్కగా బాయిల్ అవ్వాలి. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే మనం బాస్మతి రైస్ అనేది చక్కగా వాష్ చేసి నానబెట్టుకోండి. ఒక అరగంటన నానబెట్టండి. ఇప్పుడు ఆ బాస్మతి రైస్ని ఈ బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోండి. వేసి బాగా కలపండి. చూసారు కదా, బాగా కలిపేయండి. కలిపేసి హై ఫ్లేమ్లోనే పెట్టి మూత పెట్టండి. మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. చాలా సింపుల్గా, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. మనము ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసుకొని అది వేయించేలోపు ఇంకో స్టవ్ మీద కుక్కర్ పెట్టిన 4 విజిల్స్ వచ్చేస్తాయి. తొందరగా చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఇంకో 8 to 10 మినిట్స్ వరకు
పెట్టండి. వాటర్ అన్నీ ఇంకిపోయి రైస్ అనేది పైకి వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు మనం దీని మీద సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. యాడ్ చేసుకోండి. అందులోనే ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను నేను. ఫుడ్ కలర్ యాడ్ చేసి మూత వేసి దమ్ పెట్టండి. ఇప్పుడు అంటే గాలి అనేది అస్సలు బయటికి పోకుండా ఒక 10 మినిట్స్ పెట్టండి. మీరు ఏ బిర్యానీ చేసుకున్నా సరే లాస్ట్లో 10 మినిట్స్ ఇలా దమ్ పోకుండా దాని మీద బరువు పెట్టి దమ్ ఇచ్చారనుకోండి, రైస్ అనేది చక్కగా కుక్ అయ్యి చాలా బాగా వస్తుందండి రైస్ అనేది. ఒకసారి ట్రై చేయండి. చూశారు కదా మీరే ఎంత కలర్ఫుల్గా, ఎంత సింపుల్గా చేసుకున్నామో. తక్కువ టైంలో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. మీరు ఏ బిర్యానీ చేసుకున్నా పర్లేదు, పైన బరువు పెట్టి దమ్ ఇవ్వండి ఓ 10 నిమిషాలు. అప్పుడు ఫ్లేమ్ని మాత్రం లోలోనే పెట్టండి, లేకపోతే మాడిపోద్ది రైస్ అనేది. చూశారు కదా మటన్ కూడా చక్కగా కుక్ అయిందండి. చూడండి, ఇక్కడ నేను పెరుగు చట్నీ దాల్చాతో సర్వ్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. బాయ్ బాయ్.